హాయ్ అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రతిసారి చెప్పినట్టుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిసారి విని విని మీకు కూడా బోర్ కొట్టచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే సబ్స్క్రైబర్లు పెరిగి మీరు చూస్తేనే మాకేమన్నా రేపు ఫ్యూచర్లో మాకేమన్నా అది ఉంటుందని చెప్పేసి ఈరోజు కష్టపడడం జరుగుతుంది. ఓకేనా, బాయ్. ఈ విషయానికి వచ్చేస్తే మనము ఇందాక లైవ్ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ఆ లైవ్ అనేది నెట్వర్క్ ప్రాబ్లం కొంచెం బాగా సతాయించడం వల్ల నెట్వర్క్ ప్రాబ్లం బాగా ఉంది, సతాయించింది. దానివల్ల మీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేకపోయాను. మరి కొంతమంది లైవ్లోకి రావడం జరిగింది, కామెంట్ చేయడం జరిగింది. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి పూర్తి సమాచారం ఇవ్వలేకపోయినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ తప్పదు, మరి మన చేతిలో ఏం లేదు. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నాకు కలిగిన అసౌకర్యానికి నేనేం చేయలేను. దానివల్ల మీరు డిసప్పాయింట్ కావడం జరిగింది. అదంతా నెట్వర్క్ ప్రాబ్లం. నేను ముందుగాల రాత్రి ప్రిపేర్ అయినా. రాత్రి ఓకే ఉంటే బాగుండే, దాని చరిత్ర కూడా మొత్తం అంతా మనము తీసుకోవడం జరిగింది. మినిమం ఒక 10 to 15 minutes మొత్తం వేస్తంభాల గుడి ఆలయం గురించి చెప్దామని అనుకున్నా. తీరే టైంకి ఇలా ఉదయం లేచి మనం లైవ్ కార్యక్రమం పెట్టుకునేసరికి ప్రాబ్లం వచ్చేసింది. మరి ఇలాంటి ప్రాబ్లమ్ని నెట్వర్క్ ప్రాబ్లమా లేకుండా మన మొబైల్స్ ప్రాబ్లమా తెలియలేదు. మరొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకొని మీకు మళ్ళీ మన మధ్యాహ్నమా లేకుంటే ఈవినింగ్గా వీలు చూసుకొని వెయ్యి స్తంభాల గుడి యొక్క మొత్తం చరిత్ర ఒక 10 నిమిషాల్లో క్లియర్గా అన్ని విషయాలు తెలియజేసేందుకు నేను ప్రిపేర్ అయ్యి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా, అంటే మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి సైలెంట్గా ఉండి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని తెలియజేస్తున్నాను. అందరికీ బాయ్ బాయ్. జై భారత్ మాతాకి జై హింద్.